యేసుప్రభు వారు మరి జన్మ విధానము అందరూ తెలుసు కదా. ఆయన జన్మించినప్పుడే ఉన్నాడా? అప్పటి నుంచి ఆయన భూమి మీద మొదలైన ఆయన పుట్టుకతోటే యేసుప్రభు వారు భూమి మీద వచ్చిండు అని ఉందా? ఏం చెప్పారు? యేసుప్రభు వారు మధ్యలో వచ్చింది కదా, అప్పటి నుంచి ఆయన ఉండడాన్ని ఎవరు చెప్పలేదు. అదే మొదలు యేసుప్రభు వారు మొదట ఆదిలోకి కాకుండా మధ్యలో జన్మించింది కదా. యేసుప్రభు మధ్యలోనే వచ్చిందా? దానికి బైబిల్ ఎవిడెన్స్ ఏమున్నాయంటే యేసుప్రభు వారి విషయంగా మరి చూడండి. ఆదికాండం 1 ఈయన ఏ విధంగా మొదట ఉన్నాడో ఆయన ఆదికాండం 14 17వ వచనం. అతడు అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షాలే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. దేవునికి యాజకుడుగా ఉన్నాడు ఆయన యేసుప్రభు. ఇక్కడ మెల్కీసెదెకు అంటే ఎవరు? ఆయన ఆ విషయాలు గమనించాలి. ఎందుకంటే ఈ మెల్కీసెదెకు అలా ఉన్నాడేమో, ఈ యేసుప్రభు తర్వాత ఉంటాడేమో అనే ఆలోచనలో ఉంటారు. కానీ ఆయన మొదటి నుంచి ఆయన ప్రధాన మెల్కీసెదెకు ఆయన ఉన్నాడు. సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. ఆయన సర్వోన్నతుడైన దేవునికి యాజకుడుగా ఉన్నాడు. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహాము ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడు కాక అని మెల్కీసెదెకు అనే క్రమంలో మరి ఆయన షాలేము రాజుగా అవతరించినట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే తండ్రి అయిన దేవుడే మరి ఈయనగా అక్కడ కనపరుస్తున్నాడు. సర్వెంట్స్ ఇస్తాడు. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. మరి 10వ భాగము 10వ భాగము మరి అబ్రహాము దగ్గర తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడైన దేవునికి యాజకుడుగా ఉన్నాడు. ఏమైనాడు? సర్వోన్నతుడైన దేవునికి యాజకుడుగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆయన ప్రూఫ్ లేటి అంటే మరి ఆయన మొదటి నుండి ఉన్నట్టుగా ఇక్కడ రుజువుపరిచే విధానాలు చాలా చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దాన్ని యెహోవా నన్ను కలుగజేసి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా నన్ను కలుగజేసిండు. అంటే ఈ యొక్క మెల్కీసెదెకు ఈయన ఉన్నాడు. అప్పుడు కూడా సృష్టి పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో, అంటే సృష్టి ఆరంభం ముందే యేసుప్రభు వారు ఉన్నారని ఇక్కడ క్లారిటీ మనకు చూపిస్తున్నాడు. ఎందుకంటే
సృష్టారంభమంతా తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాడు. అనాది కాలము మొదలుకొని ఏం లేదు మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితే పూర్వమే ఏమి కూడా లేదా నేను ఉన్నా అని ఇక్కడ చెప్పబడుతుంది. ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని దేవుడు కలుగజేస్తున్నాడు. పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. చూడండి, నేల మట్టి రవ్వంతా కూడా లేదండి. అప్పుడు ఆయన ఎప్పుడు అంత శూన్యం అని ఆయన సృష్టించుకున్నా. నన్ను సృష్టించుండు, ప్రథమమైన దానిగా నన్ను కలుగజేసిండు అంటున్నాడు. మరి అప్పుడున్నాడు సృష్టి ఆరంభం ముందే. మరి నేల మట్టి రవ్వంతా కూడా లేదు టైంలో మరి నేనున్నానని యేసుప్రభువు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకని మరి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే మీరు నియమింపబడ్డాను. మరి దేవుడు మరి ఆయన అధమకరంగా చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే సర్వశక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. అందుకని భూమిని దాని మైదానంలోనూ ఆయన చేయక మునుపు నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని, నేనున్నాను అని ఇక్కడ మరి యేసుప్రభువు వారు సెలవిస్తున్నారు. ఎందుకంటే మరి ఆయన అనువాడు ఉన్నవాడు అని కర్తన గ్రంథంలో చెప్తున్నారు. మొదటి వాడను కడపటి వాడను అని చెప్తున్నారు. ఇవి మర్చిపోయి మరి యేసుప్రభువు వారు మధ్య నిర్మించాడు కాబట్టి మరి ఈయన మధ్యనే వచ్చాడు అనుకుంటారు. అది ఇక్కడ మనకు కన్ను తెచ్చే విధంగా యేసుప్రభువు మనతోటే మాట్లాడు, నన్ను సృష్టించుండు చూడండి. ఎందుకంటే మరి ఆయన మాట యేసుప్రభువు వారి మాట వినాలి అని అంటున్నాడు. నా మాట వింటేనే విశ్వంలో ప్రవేశించగలరు అని. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం. ఒకడు నా మాట కైపడిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చింది. చూడండి, ఒకడు నా మాట ఇచ్చాడంట, వాడు ఎన్నడూ కూడా మరణము రుచి చూడాలంట. అంటే ఆయన మాటల అంత పౌరులు లాజర్ అద్భుతమైపోయిన లాజర్ శరీరం కులిపోయిన శరీరాన్ని ఆయన మాట ద్వారా లాజర్ అంటే శ్వేత వస్త్రాలతో లేచి వచ్చింది. అంటే ఆయన మాటలో అంత జీవం ఉన్నది. అందుకని ఒకడు నా మాట కైపడిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. నిశ్చయముగా అంటే ఇది ఇక గ్యారంటీగా చెప్తున్నా. ఇది నేను అంటున్నా అంటే అవుతుంది అని మరి యేసుప్రభువు వారే స్వయంగా చెప్తున్నారు. అందుకని మరి నిశ్చయముగా చెప్తున్నాను. అయితే అందుకు యూదులు నువ్వు దయ్యం పట్టినవాడు, యూదులు ఏమంటారు, నువ్వు దయ్యం పట్టినవాడు అంట. చదువు. అందుకు యూదులు నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. ఆటేసి మనకు బతకడంటే మంచి కట్టుకోకుండా ఉంటుందంట. దయ్యం పట్టినోడు అని మరి యూదులు ప్రేరణ చేస్తున్నారు. అబ్రహామును ప్రవక్తలను చనిపోయింది. అయినను ఒకడు నా మాట కైకొని వాడు ఎన్నడూ మరణము రుచి చూడనని అయితే మరి అబ్రహాము ప్రవక్తలను చనిపోయారట. మంచి మంచి ప్రవక్తలు అబ్రహాము అసలు ప్రవక్తలే చనిపోయారు. నువ్వు నిందములో వచ్చావు, అక్కడ యేసు కుమారుడు మరియమ్మ ఈ మాట అంటే ఇప్పుడు మరణం చూడట. ఎందుకైనా నువ్వు దయ్యం పడిన మాటలు మాట్లాడుతున్నావు అన్నట్టుగా అంత చీపుగా తీసేసే విధానానికి వచ్చింది. అయితే అబ్రహాము ప్రవక్తలు మంచి మంచి దైవజనులు అసలు చనిపోయేదే, నువ్వు వాళ్ళకంటే గొప్పడు వాళ్ళు అని మాట్లాడు. చదువు తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, చూసినావా? తండ్రి అయిన అబ్రహాము చనిపోయింది, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయింది, ప్రవక్తలు కూడా చనిపోయింది, నేను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగింది. అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకొని నీదల్లా నా మహిమ బట్టిది. నన్ను నేను మహిమపరచుకోవడానికి రాలేదు, నన్ను నేను చూపించుకోవడానికి రాలేదు అంటున్నాడు. నేను
మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. నేను ఆయనను ఎరుగుదును అంటున్నాడు. మరి ఇప్పటికి కూడా మనము నమ్ముకొని కొన్ని సంవత్సరాలు అయినా కూడా ఆయనను ఎరగని వారిగా ఉంటాం. వింటున్నాం, చెవులతో ఇటు విడిచిపెడుతున్నాం. యాజ్ఞలు పాటించడం లేదు. ఎందుకంటే మన క్రియలే మనం నడవడని ఇతరులకు కనపరుస్తుంది. అందుకనే ఆయన మనసును ధరించుకునే ఉంటారు. అందుకనే నేను నన్ను మహిమపరుచుకున్నాడానికి నేను ఈ భూమికి రాలేదు అంటున్నాను. నా తండ్రిని మహిమపరుస్తాను వచ్చిన చదువు. అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకుని నా మహిమ వట్టిది. మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగునని నేను చెప్పిన ఎడల మీ వలె నేను అబద్ధికుడినై కానీ మీలాగా నేను అబద్ధికుని అయితే కానీ నేను ఆయన ఎరుగుతా. ఆయన కూడా నన్ను ఎరుగును. ఎందుకంటే సృష్టించింది ఆయన, నన్నే సృష్టించుడు ఆయన. ఆ మాట మరి దేవుడు మాట్లాడుతున్నాడు. చదువు. నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూదునని మిగుల ఆనందించదను, అది చూచి సంతోషించెను అని. చూడండి, ఇక్కడ కఠినంగానే ఉంటాయి. ఎందుకంటే అప్పుడు యూదులు ఏమంటారంటే, అందుకు యూదులు నీవు ఇంకను 50 సంవత్సరములు లేవే, 50 సంవత్సరాలు కూడా లేవు ఇప్పుడు మనకు. నువ్వు అబ్రహామును చూసినావా నువ్వు అంటే. ఇప్పుడు మొదట ఏమంటుందంటే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతున్నని మీకులా ఆనందించినట్టు. ఈయనకి ఏమనక యేసు ప్రభు వారికి అసలు అబ్రహాంకు కొన్ని వేల సంవత్సరాల తేడా ఉంది కదా. నా దినం చూడాలని ఈయన ఎట్లా అనుకున్నాడు అని ఇక్కడ మాట్లాడు. నీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తున్నాడు. ఇప్పుడు చెప్తాడు ఆయన వచ్చిన దినాలలో అబ్రహాము గురించి చెప్తాడు యేసు ప్రభు వారు. నీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తున్నది, నా దినము చూస్తున్నది మిగుల ఆనందించారు, అది చూసి సంతోషించినట్టే. అబ్రహాము కూడా యేసు ప్రభు చూసినారు. అబ్రహాముకు యేసు ప్రభు చాలా సంవత్సరాల దూరంలో కూడా ఆయనలో నా దినాలను చూసి సంతోషించుడు ఎవరు? అబ్రహాము అంటారు. మరి దానికి సాక్ష్యం ఎక్కడ? అందుకని ఈ విషయంలో మరి తండ్రి అయిన అబ్రహాము నా దినము చూపుతారని మిగిలిన ఆనందించారు, అది చూసి సంతోషించారు అన్నారు. అప్పుడు అందుకు యూదులు నీకు ఇంకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పాను. అబ్రహాము పుట్టక ముందుకే ఉన్నా. ఇక్కడ ఆయనే చెప్తున్నాడు, అబ్రహాము కంటే మొదట ఉన్నవాడు నేనే. ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది. యేసు ప్రభు వారు ఎప్పటి నుంచి అనేది అబ్రహాము పుట్టక ముందే నేనున్నా అంటారు. ఆ విషయం మనం మొదట జరిగిన ఆదికాండము 14వ అధ్యాయంలో ఏ విధంగా మాట్లాడిందా మరి ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం మొదట రాజులను సంహారం చేసి ఎబ్రీ 7 రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించను, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడై ఉన్నాడు. అప్పుడు అబ్రహామును కలుసుకున్న ఆ విధానాన్ని ఇక్కడ కొత్త నిబంధనలు సూచిస్తున్నాడు. అప్పుడు రాజులను సంహారం చేశాక మరి అబ్రహాం వస్తున్నాడంట. వచ్చేటప్పుడు ఆయన ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించను, ఎవరికి అబ్రహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చను, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఆయనకు యాజకుడుగా ఉన్నాడు, నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు చూడండి, మొదట నీతికి రాజు అన్నాడు. ఆయనకు ఆయన నీతికి రాజు, తరువాత సమాధానపు రాజు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు. ఆయన షాలేము రాజు, షాలేము రాజుగా ఉన్నారు. ఎందుకంటే ఇవి మనం గమనిస్తాం. ఒక మాట ఏంటంటే దేవుని విషయంలో ఈయన మొదటి వాడను అబ్రహాం పుట్టక ముందుకే నేను ఉన్నాను. మరి తండ్రి చేసినదంటే ప్రథమ ఫలముగా నన్ను చేసుకున్నాడు. ఎందుకంటే
ఆయన ఒక్కడే భూమి మీద నమ్మదగిన దేవుడు. మనుషుడు ఎవరు నమ్మదగిన వాడు కాదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. ఆయన ఏ పేరట అయినది నీతికి రాజు, సమాధానపు రాజు అని అర్థం ఇచ్చినట్టు షాలేము సదేము రాజుగా ఆయన భూమికి వచ్చిండు. అయితే ఆయన అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడు, చూడండి, తల్లిదండ్రులు లేరంట, వంశావళి లేరంట, జీవిత కాలమునకు ఆదియుడైన, జీవమునకు అంతమైన అంతము కూడా లేదట జీవితానికి. ఆయన ఆది యందు జీవిత కాలమునకు ఆది అయిన, జీవమునకు అంతమైన వాడనై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. చూడండి, ఆయన తండ్రి లేనివాడును, తండ్రి లేని వాడు, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేకుండా ఉన్నాడు. అంటే యుగ యుగములు సజీవుడు పునరుద్ధరణమైన యేసుక్రీస్తు వారి విషయంలో మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయన ఏమైనాడు అంటే జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు ఆయన జీవానికి అంతం లేనివాడు. ఆయన ఏ విధంగా ఉన్నట్ట? దేవుని కుమారుడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆయన దేవుని కుమారుని పోలి ఉన్న మెల్కీసెదెకే ఈ క్రీస్తుగా మరి ఇక్కడ మన భూమి మీద అవతరించి. అందుకనే దేవుడు నన్ను ప్రథమ ఫలముగా నన్ను మొదటి వాడిగా చేస్తున్నాడు. ఎన్ని పత్రికలలో మరి క్రీస్తు గురించి ఈ మెల్కీసెదెకు అంటే ఈ క్రమము ఆయన మనకు కనపరిచింది. ఆయననే ఈ కష్టాలు అనుభవించి మన పాపాల నిమిత్తమై మరణించిండు. ఆయన పునరుద్ధరణుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. అందుకనే మనము ఆయన ఆరంభము ఎక్కడి నుంచి ఉందంటే మొదటి నుంచి ఉంది. భూమి రావంతా కూడా మరి సృష్టింపబడక ముందుకే నేనున్నా అంటే నన్ను సృజించుడు. అబ్రహాము పుట్టక ముందుకే నేను ఉన్నాను. అబ్రహామును కలుసుకున్నాడు. ఆయన అబ్రహాం అయిన పదవులో. అందుకనే ఆయనకు రొట్టె ద్రాక్షారసం కూడా మరి అబ్రహాముకు మరి మెల్కీసెదెకు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. కానీ మనము చూసి దేవుని వింటున్నాము, దేవుని మాటలు వదిలేస్తున్నాం. మనకి ఏం అర్థం కాదు. ఎందుకంటే దేవుడు ఒక్కడు నా మాట దేవుని వాడు ఎన్నడూ మరణమును చూడగలడు. దేవుడు మనలో చూస్తున్నాడు, మన హృదయాలను పరీక్షిస్తున్నాడు. మన హృదయం ఏం సాధిస్తున్నాం కూడా ఆయన పరీక్షిస్తుంది. అందుకనే మరి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షించగలరు. ఎందుకంటే ఆనాడు ఆయనను మరి వారిని సృష్టించిన ఆ దేవుడు ఆయన సర్వోన్నతుడైన దేవునికి యాజకుడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరికి యాజకుడుగా ఉన్నాము? దేవుడు ఉన్నావా? మరి ఉంటే మరి ఆయన మన క్రియలను, మన దర్శనం, మన చూపును, మన కళ్ళను, మన చూపు ధర చేసి ప్రతి పాపం, వంటి ధర తలపు ధర చేసే పాపాన్ని అన్ని ఆయన గమనిస్తూ ఉంటారు. ఆయన తెలుసు ఎవరు ఏం తలస్తున్నారు. నీకు తలపు ముందే ఎరిగి ఉందా? అందుకని మనుషుడు ఏది వీచుతాడో అదే పంటకు వస్తాడు. మనుషుడు ఏ పంట వీచుతాడో అదే పంటకు వస్తాడు. ఒకరిని పూర్వలేని పంట ఇస్తే ఆ పూర్వలంతా మనకి ఆ పంట మనమే చూసుకోవాలి. ఒకరిని ప్రేమించే పంట విత్తితే ప్రేమ విస్తారమైన ప్రేమ నీ ఇంటిలో, నీ హృదయంలో, నీ జీవిత కాలం అంతా అది వర్తిలే చేస్తుంది. అందుకనే దేవుడు ప్రేమమయ. అందుకని ఆయన ఆదియు అంతము లేనివాడు అన్నాడు. మొదటివాడు కడపటివాడు. అందుకనే నేను మొదటివాడను కడపటివాడను, మృతుడునైతుంది కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనే అంటున్నాడు. మరి ఆయన మాట గైకొంటే ఒకడు ఆయన మాట గైకొంటే ఎన్నడూ మరణము చూడడంట. మరి దేవుడు చూసి అనేకులకు ప్రకటించి ఆయన యుద్ధకు నడిపించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయననే నిజమైన దేవుడు. మీరు ఎరిగి మేము నమ్ముకున్నాంలే, మరి ఇతరులతో మాకు అవసరం లేదనుకో. ఎందుకంటే ఒక ఆత్మ విషయంలో మరి పరలోకం ఎంతో సంతోషం. నువ్వు నడిపిస్తే బాగా నమ్మకమైన మంచి దాస్తా. మరి నువ్వు తీసుకుపోయిన తలంతులు భూమిలో పాత పెడితే చెడ్డ దాసుడా, నీకు ఇచ్చిన తలంతు కూడా సోమరి నువ్వు. అక్కడ ఆయన అంగీకరించడు, నన్ను కూడా అంగీకరించడు. ఒక ఆత్మను నడిపించడు. సంవత్సరంలో ఒక ఆత్మను నడిపించలేరా? అన్ని సమకూర్చుకొని మన ఇంట్లో దాపెట్టుకోవడము, ఇల్లు కొనుక్కోవడము, జాగ్రత్త కొనుక్కోవడం, పనులు కొనుక్కోవడం, బంగారం. ఇదే నా జీవితకాలం ఇంట్లో ఎన్ని తరాలు నడిపించుకుంటున్నాయి. కొన్ని 100 తాతలు వేరు, ముత్తాతలు వేరు, తండ్రులు పోతులు. ఇప్పుడు మనం ఉన్నాం. అది తెలుసుకోవాలి. మనిషికి మరణం ఉన్నది. కానీ మరి ఆత్మలు ఎందుకు సంపాదించట్లేదు? ఎన్నడూ మనం విశ్వాసం కాదు కదా పూర్వవిస్మరణం చెప్పడానికి. మీరు బోధించేవారిగా ఉన్నారు. ఇంకెప్పుడు నేర్చుకుంటారు ఆత్మలు సంపాదించారు.
సంపాదించింది, అన్ని సంపాదించుకోవచ్చు, ఆత్మ సంపాదించాలి. ఎందుకంటే అది దేవుడు ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. నిన్ను భూమి మీదకి పంపించింది ఎందుకు? ఇన్ని రోజులు నేను ఆపిన భూమి మీద, ఎందుకంటే నువ్వు ఒక ఆత్మను సంపాదిస్తావేమో. ఆయనకి ఇష్టం లేకపోతే తీసేస్తుంటాను నేను. నువ్వు ఉండి ప్రయోజనం ఏముంది? ఒక ఆత్మను సంపాదించలేని వాడివి అని అంటాడు. అంతే కదా, నాకు ఇచ్చిన సమయాన్ని వీడు వ్యర్థంగా చేస్తున్నాడు కాబట్టి వీడు భూమి మీద ఉంది వేస్ట్. ఒక ఆత్మను సంపాదించడం నీకు దీంతో పర్లేదు, నాకు వచ్చేయరా బాబు అంటాడు. ఎవరైనా స్త్రీ అయినా పురుషుడు అయినా అందరికి కూడా అది వర్తిస్తాడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే ఈ భూమి మీద నమ్మదగిన మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు. ఆయన మాట మాత్రం గ్రహిస్తే అతడు ఎన్నడూ మరణమో దేవుని పొందనాలు. ఎక్కడ పాట